అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఈరోజు మనం బాపట్ల జిల్లాలోని కాకుమాన మండలం కొండపాటూరు గ్రామంలోని పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ దగ్గరకు వచ్చాము. దాని యొక్క తిరునాళ్ళని మీకు ఈరోజు చూపిస్తాను. ఒకసారి పోలేరమ్మ తల్లిని దర్శించుకోండి. అదిగో ఎదురుగా కనిపిస్తుంది చూడండి, సిరిమాను అంటారు దాన్ని. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే ఏం లేదు. దాంట్లో ఒక మేకపిల్లని పెట్టి బోన్లో అమ్మవారి ప్రతీదిగా ఊరేగింపు చేస్తారు. దానికి ఏమి తగలకుండా ఉండేటట్టుగా చుట్టూ బోన్లో అమరుస్తారు. దానికి అక్కడ ఉన్న భక్తులు నిమ్మకాయలు, జీడి మామిడికాయలని విసురుతూ ఉంటారు. అదొక జాతర. ఈ జాతరని మన తనివి తీరా చూడవచ్చు. అమ్మవారిని, పోలేరమ్మ తల్లి దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ అమ్మవారికి పెద్ద చరిత్రే ఉంది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో ఇక్కడున్న గ్రామస్తులని అద్దంకి చెరసాలలో బంధించారంట. వాళ్ళని చూస్తానికి వెళ్తున్న వాళ్ళ కుటుంబీకులు ఆ సమయంలో అద్దంకిలో ఇదే విధంగా కొండపాటూరు పోలేరమ్మ జాతర ఎలా జరుగుతుందో అక్కడ అద్దంకిలో పోలేరమ్మ తల్లి జాతర జరుగుతూ ఉన్నదంట. ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళ కుటుంబీకులు అమ్మవారిని గుడికి వెళ్ళి అక్కడ దర్శించుకొని, అమ్మ మా వాళ్ళు ఈ జైలు నుంచి కనుక విడుదలైతే మేము కూడా మా గ్రామంలో ఇలానే జరుపుకుంటాము తల్లి, జాతరను తిరునాళ్ళలా జరుపుకుంటాము తల్లి అని అమ్మవారిని వేడుకున్నారంట. వాళ్ళ అనుకున్నదే తడవుగా కొన్ని రోజుల్లోనే వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యారంట. విడుదలైన తర్వాత అందరూ తిరిగి వచ్చేసారు. గ్రామస్తులు తిరిగి వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారంట. కానీ అమ్మవారిని వేడుకున్న సంగతి, మొక్కుకున్న సంగతి మర్చిపోయారంట. ఆ ఊరి జమీందారు పొలంలో వ్యవసాయం చేపిస్తూ ఉన్నప్పుడు ఆ జమీందారు గారి ఎద్దులు నాగలికి ఒక విగ్రహం బొడ్డుకు పట్టుకొని విగ్రహం భూమిలో నుంచి పైకి లేచిందట. ఏంటి ఆ విగ్రహం అని చూస్తే అది అమ్మవారి విగ్రహం అట. ఆ విగ్రహం ఎక్కడైతే పట్టుకున్నదో బొడ్డుకి అక్కడ సీమి రక్తం ప్రవహించడం మొదలుపెట్టినాయి అట. ఇదేంది, రాతిగా ఉన్న విగ్రహానికి సీమి రక్తం రావటం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారంట. ఇంతే అక్కడ ఉన్న వాళ్ళలో పూనకం వచ్చేసి, ఆ రోజు మీరు అద్దంకిలో నన్ను నా జాతర జరిపిస్తారని మొక్కున్నారు, ఇంతే చాలు, మీ కుటుంబం చల్లగా ఉందని చెప్పి నన్ను మర్చిపోయారు అని చెప్పి అక్కడ పూనకం వచ్చిన వాళ్ళ నోటి నుంచి వాక్కు పలికిందట. అయ్యో, ఆ రోజు మనం అనుకున్నది నిజమే కదా, మనం అమ్మవారిని మనం మర్చిపోయామే అని చెప్పి, అమ్మ మమ్మల్ని క్షమించమ్మా, నువ్వు ఏ రోజైతే ఎక్కడైతే నువ్వు మాకు భూమిలో నుంచి పైకి వచ్చావో అక్కడే నీ గుడి కట్టించేసి ప్రతి సంవత్సరం మా పంటలు ఇంటికి వచ్చి చేరంగానే ఆ చేరిన వెంటనే నీకు తిరునాళ్ళు జరిపిస్తామమ్మా అని చెప్పి అమ్మవారిని మొక్కున్నారంట, అమ్మవారిని వేడుకున్నారంట. ఇక అప్పుడు ప్రతి సంవత్సరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారు ఎక్కడైతే వాళ్ళకి దొరికారో ఆ ప్రదేశంలోనే అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు. ఆ నిర్మించిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే మాసంలో వాళ్ళ పంటలు ఇంటికి చేరిన వెంటనే అమ్మవారికి తిరునాళ్ళు జరిపిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అమ్మవారి బొడ్డు దగ్గర సీమి రక్తం వస్తాయి అని ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. అమ్మవారు ఎంతో మహిమాన్వితురాలైనది. ఇక్కడ ఎన్నో గ్రామాల, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈరోజు సిరిమాను, అదిగొదిగో సిరిమాను కనిపిస్తుంది చూడండి ఒకసారి. అమ్మవారికి ఇక్కడున్న భక్తులకి బాగా నమ్మకం. ఇక్కడ ఏదైతే మొక్కుకుంటారో అది వెంటనే నెరవేరుతుంది అనేది ఇక్కడ బాగా జనం నమ్మకం. ఇక్కడ అన్నప్రాసనలు చేసుకుంటారు, తలనీలాలు సమర్పించుకుంటారు, ఇక్కడికి వచ్చి పొంగళ్ళు అవి పెట్టుకుంటారు. ప్రతి గ్రామాల నుంచి ట్రాక్టర్లతోనూ ఎద్దుల బళ్ళతోనూ
ఎవరికి తోచిన దానితో వాళ్ళు మొక్కుబడులుగా వచ్చి పొట్టేళ్లను, మేకలను, కోళ్ళను అమ్మవారి దగ్గర చూపించేసి పొంగళ్ళు అవి పెట్టేసుకొని అమ్మవారు చూపించి ఆ పక్కనున్న పొలాల్లో వాళ్ళ గ్రామంలోని జనాలని అందరిని పిలుచుకొని ఎవరికి వాళ్ళు భోజనాల్లాగా పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ అమ్మవారు అంత మహిమాన్వితురాలైనది కొండపాటూరు పోలేరమ్మ తల్లి. చూడండి, సిరిమాను కదిలింది. వాటికి జీడి మామిడికాయలు అనేవి ఎలా వేస్తున్నారో. ఇది ఎంతో పెద్ద ఉత్సవంగా జరుగుతుంది. కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా ఆ తిరునాళ్ళను తనివి తీర కనులారా ఆనందదాయకంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఎంతో శక్తివంతమైన అమ్మ కొండపాటూరు పోలేరమ్మ తల్లి. వీలు పడితే ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకోండి. మీ మనసులో ఉన్న కోరికను ఆమె ముందు ఎదురట ఉంచండి. మీరు ఏదైతే కోరుకున్నారో అది అమ్మవారు నెరవేరుస్తుంది. ఇక్కడ ప్రజల నమ్మకం, అంత నమ్మకం ఉంది కాబట్టి చూడండి ఎన్నో వేల మంది ఎలా వచ్చారో తిరునాళ్ళకి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇక్కడికి ఎన్నెన్నో ఊళ్ళ నుంచి ఎంతోమంది ప్రజలు వస్తారు ఈ సిరిమాను మహోత్సవాన్ని చూస్తానికి. తనివి తీర కన్నులారా చూడండి ఎలా వేస్తున్నారో. ఈ తిరునాళ్ళు అయిపోయిన తర్వాత ఆ బోన్లో ఉన్న ఆ మేకపిల్లని ఊరి మీదకి వదిలేసేస్తారు. దాన్ని ఏమి చేయకుండా అది దాని దారిన ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది. చూడండి అమ్మవారి గుడిని చూపిస్తున్నాం. అమ్మవారి గుడిలోకి ఇప్పుడైతే వెళ్ళి మనం అమ్మవారి విగ్రహాన్ని వీడియో తీయలేము. మీకు మళ్ళీ త్వరలో డైరెక్ట్గా అమ్మవారిని మీకు చూపిస్తాను, మరొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం గుడి ముందుకు వచ్చేసాము. సినిమా వెళ్ళిపోయిన తర్వాత మనం గుడి ముందుకు వచ్చేసాము. ఇది గుడి వెనక వైపు భాగము. ఇంతకుముందు వెనకటి రోజుల్లో ఆ రేకుల షెడ్ అనేది ఉండేది కాదు వెనక వైపున. ఇప్పుడు అమ్మవారి డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు ఎండోమెంట్ వాళ్ళు. వెనక రేకుల షెడ్ లాగా వేశారు. ఇది వెనక వైపు భాగం గుడికి. విడి రోజుల్లో అయితే ఆదివారాలు, మంగళవారాల రోజుల్లో మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు.